ఈ వాక్యం అనే నీరు అంటే మొదటిది మనకు కావాల్సింది యేసుప్రభు వారి యొక్క రక్తము. మన రక్తంలో కడగబడి మనం బాప్తిజం తీసుకున్నాం. ప్రతిదినము కూడా మనం ఆ రక్తాన్ని అర్జించాలి. ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కూడా యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, శిలువ రక్తం చేయం. ప్రభువా నీ రక్తంతో మమ్మల్ని కడగండి, నన్ను శుద్ధి చేయండి, నా కుటుంబాన్ని మీ యొక్క రక్తంతో ప్రోక్షీకరించండి అని మనం ప్రార్థన అడగాలి. ఆ తర్వాత పరిశుద్ధ అగ్ని అంటే ఏం చేయాలమ్మా? దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలన్నీ కూడా ఆ బలిపీఠం దగ్గర కాల్చబడాలి. కాల్చబడాలంటే ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి అక్కడ సన్నిధికి వచ్చి, ప్రభువా నేను తప్పిదాలి పాపాలు చేస్తున్నాను, నన్ను క్షమించు అని. మూడవది దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి, చదవాలి, వినాలి. ఇవన్నీ చేసినప్పుడు అనేక విషయాలు మనం నేర్చుకుంటామండి. తర్వాత స్తుతించుట, మనం దేవుని సన్నిధిలో స్తుతించాలి. దేవుని సన్నిధిలో పెండ్లి కుమార్తె వలె, ఎవరండి? పెండ్లి కుమార్తె వలె. ఎందుకంటే దేవాది దేవుడు యేసుప్రభు ఒక్కరే పెండ్లి కుమారుడు. ఆయన రెండవ రాకడ నిశ్చయంగా వస్తుంది ఒక దినాన్ని.